హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అవికా స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోస్ కి హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. మరి మీ అందరి కోసం మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అభిమానిస్తున్న ఫ్యామిలీ సిరీస్ ని తీసుకొచ్చేసాము. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజు, రాజు తొందరరా. ఏంటిదే? తొందర రా రాజు. హలో మేడం. ఇక్కడున్నావా? ఏమైందే? మీ అమ్మ చూడుపో, అంత ఇట్లా వెరైటీగా చేస్తుంది. ఎక్కడున్నది? ఏం చేస్తుంది? గడ్డి బయట చూడుపో. ఏమైందే మా అమ్మకు? గీడ వండుకోబెట్టినావు? నేను తీసుకొచ్చి వండబెట్టినా. మీ అమ్మ లేస్తుందా నాకు? నేను వండబెట్టుడేంది? మరేం చేసినవే? ఏం జరిగినా నన్నే అంటావేంది రాజు? మీ అమ్మకేమైనా, మీ నాన్నకేమైనా, మీ చెల్లెకేమైనా, ఎవరికేమైనా నన్నే అంటావా? మధ్యలో మా చెల్లె మా నాన్న ఎందుకు వచ్చిందే? మా అమ్మ గురించి మాట్లాడుతా ఉంటే. ఏమైంది మీ అమ్మకు? తిన్న అరగక అన్నట్టున్నది. అంతకు మించి ఏం కాదు, అర్థమైందా? మరి లేపే మా అమ్మను. అమ్మా, మమ్మీ, మమ్మీ ఏమైందే? మమ్మీ బర్రె గురుకు పెట్టినట్టు గురుకు పెడతాంది. ఏమైంది అని అడుగుతాండు. ఏమైంది మమ్మీ? బర్రె అన్నట్టు అన్నది. ఏమైంది? మమ్మీ ఏమైంది మమ్మీ నీకు? ఓసే రాని, మా అమ్మకి ఏమైంది? లేపు కదనే. నాకు సారీ చెప్పు, లేపుతా. సారీ చెప్పన్నా. దేనికి? ఇప్పటిదాకా నా మీద కొన్నావు కదా, దానికి. నేను చెప్పా, నేనేం ఒర్రలే. అయితే దండం పెట్టు, నేనైతే లేపా. మమ్మీ, మమ్మీ. నువ్వు మమ్మీ అన్న లేవది, డమ్మీ అన్న లేవది. నేనైతే పోతున్నా రాజు. రాణి ఆగే, ఎటు పోతున్నావు? నా ఫ్రెండ్ సరిత వాళ్ళ ఇంటికి పోతున్నా. పోయేవి ఆగే, ఫస్ట్ అమ్మని లేపు. సారీ. ఏంది? ఏమన్నావు? మళ్ళొకసారి చెప్పు. సారీ రాణి, అమ్మని లేపవా? అది అట్లరా దారికి. పక్కకు జరుగు. నేను ఇప్పుడు ఏం చెప్పినా సరే సరే అను, సరేనా? సరే సరే. మస్తు కష్టపడ్డావు గాని ముందైతే ఏడు పాపు. చాలా మస్తు అయింది, పక్కకు జరుగు. రాజు, ఈ బిర్యానీకి ఉల్లిగడ్డలు రాలేవేంది? సరే సరే. హు, సరే సరే ఏంది? నువ్వే కదనే ఏం చెప్పినా సరే సరే అనమన్నావు. నీకు మెదడు ఉంటాయి కదా, మెదడు దక్క మొక్క కూడా. సరే సరే. ఓ మెంటలోడా. సరే సరే. అయితే నేను పోతున్నా. చెప్పు చెప్పు. అబ్బా, ఈ బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టం. నాకు కూడానే. నీకు కొంచెం కూడా ఉంచా రాజు, మొత్తం నేనే తింటా. బిర్యానీ బిర్యానీ. మొత్తం తినకే, అమ్మ కొంచెం ఉంచు. మీ అమ్మ మంచిగా వన్నది, ఇప్పుడు ఏం లేస్తుంది? లేచేసరికి నేను మొత్తం తినేస్తా. అత్తమ్మ, అత్తమ్మ, బిర్యానీ నాకు కొంచెం కూడా ఉంచవా అని? ఎందుకు ఉంచు అత్తమ్మ, ఉంచుతా. ఆవిడ రాజురా. నువ్వేందే కాళ్ళు మూసుకొని నిల్చున్నావు? భయం అవుతుంది, కాళ్ళు తెరువు. నేను కళ్ళు తెరితే భస్మం అవుతుంది. ఏంటిది అది? ఏదుంటే అది. మీరేమన్నా పెద్ద ఋషి అనుకుంటున్నారా? మీకంత సీన్ లేదు. నువ్వు ఎందుకు కొడతానవే రాని? నేను రాను మొక్క మంగడపోతే. ఏంది అమ్మ, అది రోడ్డు మీద వండుకొని ఏం చేస్తున్నావు? నిద్రపోయినావు, లోపల వండుకోరాదా? నేను వండుకున్నాను, ఓడి చెప్పిండ్రా నీకు? మరి ఏం చేస్తున్నారు? మెడిటేషన్ చేస్తానా? ఏందది? మెడిటేషన్ మెడిటేషన్. ఓహో, మెడిటేషన్ చేసినావా? దేనికే? నా బిడ్డ చంపినను వల్లుడు సురేష్ తీసుకుపోతలేడు కదా, తొందర వచ్చి తీసుకుపోవాలి, మా వనిలను ఎత్తుకోవాలి అని అని మెడిటేషన్ చేస్తున్నారా? రోడ్డు మీద వండుకొని. ఇక్కడ వేస్తే తొందర వస్తాడా మీ అల్లుడు సురేష్? నేను చాట్ జీపీటీని అడిగిన. నేను ఫోన్ పట్టుకొని నడుచుకుంటా పోతా, ఏడ మంచి ప్లేస్ అయితే ఆడ ఆగు అని చెప్పు అని చెప్పిన. నడతనే ఉన్నా యోగ్యుడికి వచ్చినాక ఆగు అన్నది. ఆగిన, మాటేషన్ స్టార్ట్ చేసిన. మరి మీరు కళ్ళు తెరిచి చూస్తే భస్మం అవుతారని ఎవరు చెప్పిండో తమ్మా? ఇంకోళ్ళు చెప్తారు. ఒక గురూజీ చెప్పిండు, యూట్యూబ్ లో చూసిన. అరే రాజురా. మమ్మీ, చెల్లెమ్మ కోసం నన్ను కూడా మెడిటేషన్ చేయమంటావా? చెప్పు, చేస్తా మమ్మీ. అంటే మమ్మీ ఏంటిది మమ్మీ? ఇగో నీ పెళ్ళానికి బిర్యానీ తెచ్చినావని నాకు తెలుసు, కానీ నాకైతే ఇప్పుడు బిర్యానీ కావాలి. బగ్ద ఆకలి అయితే
బిర్యానీ కావాలంటే కావాల్సిందే. ఆ సరే అత్తమ్మా, నేను తినలేండి, ఈ బిర్యానీ మీకే. ఇప్పుడు చూడు, 5 నిమిషాలల్లా చప్పున ఫోన్ చేస్తుంది. వల్లుడు సురేష్ ఫోన్ చేసిండు మమ్మీ అని. మస్తు తెరిచినావు గాని ముయ్యిగా. మీ అమ్మ లేచింది కదా, నడు. మమ్మీ నీకేమైందోనని మస్తు టెన్షన్ పడ్డానే. సరే గాని బిర్యానీ పొట్ల మీదరా. రాణి బిర్యానీ అటు ఏదే. అబ్బబ్బబ్బబ్బా, ఏం మెడిటేషన్ చేసిండు అత్తమ్మ. సూపర్ అంటే సూపర్ మెడిటేషన్. గంట మంచిగా చేసిందానే. ఆవు మరి నడి రోడ్డు మీద మధ్యలో బర్రెవన్నట్టు వండి. ఆ ఏమంటానవే? గదే అత్తమ్మా, బరువు ఎక్కింది అంటున్నా మీ గుండె. నా గుండె బరువు ఎప్పుడైందే నీ మొగమంగడి పోతే. అయ్యో అత్తమ్మ, మీ బిడ్డ గురించి గుండె బరువు ఎక్కింది అంటున్నా. ఆవు గంటకే కదా మాటేషన్ చేసింది. మంచి టాషనే. కుర్రు కర్రు అనుకుంటా మంచిగా గుర్రు కొట్టుకుంటా వన్నరిడా. నువ్వు నన్ను తిడతానవానే పొగుడుతానవానే అంటే మీరంతా డీప్ మెడిటేషన్ లకు పోయిందన్నట్టు. గట్లే ఎత్తనే. ఏందో ఏమో చిన్నప్పటి నుంచి నాకు ఏం చేసినా పర్ఫెక్ట్ గా వేసుడు అలవాటు. మస్తు పర్ఫెక్ట్ గా వేసిండు మెడిటేషన్. అందుకే కళ్ళు తెరవంగానే ఆ పవర్ కి నా చేతులు ఉన్న బిర్యానీ భస్మం అయిపోయింది. నాటకాలు అయితేనే ఎవరాని నీకు? లేకపోతే ఏందత్తమ్మా, ఈ రోడ్డు మీద బర్రవనట్టు వండి అగో మీ కొడుకు మీరు ఉన్నారా పోయినరా అని ఎంత భయపడ్డదో తెలుసా? ఏందే బతుకున్న నన్ను ఉన్నారా పోయినరా అంటవా? అన్నది నేను కాదు, మీ కొడుకుని అడగండి. నేనెప్పుడు అన్నానే? నేను ఇలా రెస్టారెంట్ కు పోవాల్సిందే. నాకు పిండాకుడు పెట్టాల్సిందే. బేబీ బేబీ. ఏంది? అను బేబీ ఎటుపోయింది? చూసినవారా, మీ అయ్యకు నేనద్దు కానీ బేబీ అన్నట. బేబీ ఆయన ఇంట్లో నుంచి దాన్ని ఎల్లగొట్టినవేంది? అద్దురా మొగుడా, నేను ఎంత మంచిగా చూసుకుంటానరా మొగుడా అంటే గదాన్ని తీసుకొచ్చి నాకు సవితించి ఎత్తివి. దాని బేబీ ముఖం అంగడి పోతే ఒక్క పని చేసి చేతగా దానికి. మీ ఇంట్లో పని చేయడానికి నేనున్నా కదమ్మా. మా బేబీ మేడం ఎందుకు పెడతారు? ఓకే బూటి, మా బేబీ ఎక్కడుందో చూసినావా? అయ్యో గంట రాంది ఎందుకు పెట్టుకుంటాను సారు? బేబీ లేకపోతే ఏంది, మీ వెనుకో పెద్ద గోబీ ఉన్నది కదా. డాడీ నువ్వు ఆవురా చెప్పకు, చెప్తే వెంటనే దొరుకుతాడు. నాకు ఎవరైతే చెప్తారో నేను వాళ్ళకు బిర్యానీ తీసుకొస్తా. మీ అక్కింటికి పోయిండ్రు. మా అక్కింటికి పోయినరా? బేబీ ఉన్న మన బిడ్డ చప్పన వనీలను తీసుకొని పోయిండ్రు. అయితే నేను మా అక్కింటికి పోయేస్తా. ఏడికి పోయేది? ఎక్కడికన్నా పోయినావంటే కాలు చేతులు రగ్గొడతా. మోసుకొని కూర్చో ఇన్నే. గట్ల కాదే, నువ్వు ఒక్కదాని మీద కష్టపడితే ఎట్లా చెప్పు? అందుకే బేబీని తీసుకొని వస్తా అంటున్నా. అబ్బో అయ్యగారు సూపు బాగానే ఎత్తాడు కదా. ఏం చూపే? చికెన్ సూపు. అబ్బా చికెన్ సోర్వా గారెపల్లలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. అది చికెన్ సూప్ అనడు ముద్దే, నువ్వు గారెపల్లలు వేసుకొని తినడు ముద్దే. మధ్యలో నాకు బొక్క పెట్టి తట్టున్నారు కదా అందరు కలిసి. హలో సురేష్, నువ్వు నాకు ఫోన్ చేసావా? ఎలా ఉన్నావు స్వప్న? నేను బాగున్నాను సురేష్, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎక్కడున్నావు సురేష్? ఇక్కడికి ఎందుకు రాలేదు? వచ్చాను స్వప్న. నువ్వు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా? అవును, నువ్వు వస్తావని తెలిస్తే నేను వెళ్ళేదాన్ని కాదు. పర్లేదు స్వప్న, నాకు కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నాను. ఒక 3 days తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను, ఓకేనా? ఇది అసలు కలనా నిజమా సురేష్? నేను నమ్మలేకపోతున్నాను. ఎన్ని రోజుల నుంచి నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. సారీ స్వప్న, ఐ డిడ్ంట్ మీన్ దట్. సారీ మీరు కాదు, నేను చెప్పాలి. సారీ అండి. ఇట్స్ ఓకే స్వప్న. నేను ఇంకోసారి అలా పిచ్చిగా ప్రవర్తించనండి. ఎప్పుడు మీతో గొడవ పడను. మనం హ్యాపీగా ఉందాం. చాలా సంతోషంగా ఉంది స్వప్న, నీ నోటి నుంచి మాటలు వింటుంటే. మన హనీ గురించి ఆలోచిస్తున్నాను సురేష్. నువ్వు నన్ను ఎప్పటి వరకు ఎంత ప్రేమగా చూసుకున్నావు. మన హనీ వచ్చాక మనం ఇలా దూరం అయ్యామేంటని చాలా బాధపడ్డాను. మన ఇద్దరం ఇప్పుడు దాని ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. నువ్వు అసలు ఇలా మారుతావని అనుకోనే లేదు. నిజంగా నువ్వు మారావని అనుకుంటున్నాను స్వప్న. మారాను సురేష్, నువ్వు వచ్చి చూస్తావు కదా. ఓకే స్వప్న, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఇంటికి వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను. హనీని చూడక చాలా రోజులు అవుతోంది, దాన్ని చూపించు. మరి నిన్ను కూడా. బాయ్. ఉమ్, స్వప్న నిజంగానే మారిందని ఎన్నో ఆశలతో ఉన్నాను.
నా సంగతి పక్కన పెడితే అక్క సంగతి ఏంటి? ఆ అక్కని బావ ఎంత మోసం చేశాడో. ఆ చందనని ముందే పెళ్లి చేసుకొని అక్కను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. వాణ్ణి ఎలాగైనా పోలీసులకు అప్పగించాలి. అక్కకు విడాకులు ఇప్పించి ఇంకెవరితోనైనా పెళ్లి చేయాలి. అక్క ఒప్పుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా చేయాలి. చందనని ఎలాగో ఆ గవర్నమెంట్ టీచర్ కార్తిక్ పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. అతడు తనని ఎంత ప్రేమించాడో. ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఈ నాగార్జున గాడు చందనకి కొడుకు పుట్టాక కూడా కనికరం లేకుండా ఉన్నాడు. వాణ్ణి నేను అస్సలు విడిచిపెట్టాను. జైల్లో వేసి జీవితాంతం అక్కడే ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. మమ్మీ నువ్వు తప్పు చేశావు. ఎవరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేశావు అక్కకి. వాడు అస్సలు మంచివాడు కాదు మమ్మీ. నీకు డాడీకి నానమ్మకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో. అసలు నా కూతురు ప్రియాంక ఏం తప్పు చేసింది? నా కొడుకు సురేష్ ఏం తప్పు చేశాడు? రాజేశ్వరి ఊరుకో. గది నన్ను అడిగితే నేనేం చేయాలి? నా మనవాడు సురేష్ కేమో అద్దే అంటే గదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసినావు. సపునా 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 ఆన్ జీవితం నువ్వే సంక నాకు ఇచ్చినావు. అత్తమ్మా, ఏందత్తమ్మ అత్తమ్మ అంటే ఏమైతుంది? సంకనాకన్న జీవితం మళ్ళీ వస్తుందా? ఇక దీనికి ప్రియాంకకేమో సక్క పోయి సాటు మాటకు పెళ్లి చేసినావు. గుళ్ళే అది కూడా నీ లెవెల్ ఏంది, నీ స్టేటస్ ఏంది? గుళ్ళ పెళ్లి ఎత్తివి. ఇక అయిపోయా ఏడువి కూర్చొని. వాళ్ళిద్దరే కాదత్తమ్మా, ఎందుకో మరి నాకెవరి మీద అయితే ప్రేమ ఉందో వాళ్ళకే కష్టాలు. మీనాక్షి ఏం తప్పు చేసింది? నా చెల్లెలు కూతురు చెల్లె చనిపోయిందని నా దగ్గర తీసుకొచ్చి ఉంచుకున్నాను. తండ్రి కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. భార్య చనిపోయాక నా మిన్నని దాని కూతుర్ని నా దగ్గర ఉంచుకున్నానా? దాన్ని కూడా ఏదో చేయబోయాడు. గట్లుంటది మరి నువ్వు తెచ్చిన సంబంధం. నీ బిడ్డకు పెళ్లి చేస్తే గట్లున్నాడు. అది ప్రియాంక కంటే ఎంత చిన్నది. మరదలు అయితే దానికి మరదల్ని పట్టుకొని గిట్ల చేస్తారా? బిడ్డ లెక్క చూసుకోవాలి గాని ఆయనకి ఎన్ని రోజుల నుంచి ఉన్నదో చూపు. ఇంకా వాడిని అల్లుడని మర్యాద ఇచ్చినట్టు మంచిగా ఉంటుంది చెప్తాన్నా. ఆడు దుర్మార్గుడు. నేను మీనాక్షి రూమ్ లో లేకపోతే దాని పరిస్థితి ఏమైతుండేనే? దాన్ని ఇల్లరిక ముంచుకున్నావు. నీ చిన్నల్లుడు ఏమంటుండే? ఇంట్లో ఉంచుకున్నది గిందుకే నా అత్తమా అని అనుకోనా? నేను కాపాడిన నీ పేరుని. ఆని తుక్కు తుక్కు చంపి కాళ్ళు చేతులు ఇరగొట్టిన ఓ బ్యాట్ అందుకొని. సచ్చిండు నా కొడుకు హాస్పిటల్లో అన్నాడు. వాన్నైతే నేను ఇడిచిపెట్టరా? నువ్వేమన్నా చేసుకో. నేనెందుకు ఇడిచిపెడతానే వాడిని? నేను ఎట్లా ఇడిచిపెడతా అనుకున్నావు? నా కూతురు జీవితం నాశనం చేసిండు వాడు. ఇంకా నా చిన్న కూతురు జీవితం నాశనం చేద్దామని చూశాడు. ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది ఉండగా అలాంటి పని ఎలా చేశాడా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వాడిని చితకపాతావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చేయలేని పని నువ్వు చేసావు. నేను చేసుడు నువ్వు చేసుడు కారా? ఇప్పుడు వాడిని 4 దాన్ని నా హాస్పిటల్లో పడ్డాడని అది వస్తే ఎట్లా? ఎప్పుడు ప్రియాంక వస్తే ప్రియాంక నీ మొగుడిని నేను బాగా దాన్నిన్నే కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని హాస్పిటల్లో అన్నాడంటే అది ఊకుంటదా? మీనాక్షికి ఏమనిపించిందో ఏమో. దాని అత్తగారింట్లోనే ఉంటదట. ఇక ఏంటి? ఏంది అంది అనకు. ఎన్ని రోజులు చేస్తావు దాన్ని గారాబం? తల్లి లేని పిల్ల అని బాగా గారాబం చేసినావు. ఏమైనా మమ్మీ మమ్మీ అని నీ తోక పట్టుకొని తిరుగుడు. ఉండని, దాని అత్తగారింట్లోనే ఉండని. ఈడ ఎన్ని ఎదుర్కొన్నది అది. అబ్బబ్బబ్బా, అక్క మొగుడే గట్ల చేస్తాడని ఊహించిందా అది? దుర్మార్గుడాడు. అది ఆనే ఉంటదట. ప్రియాంక సురేష్ బంటి ముగ్గురు వస్తాడట. బంటి వస్తున్నాడా? ఆవు. మీనాక్షిని అక్కడే ఉంచి ఎలా వస్తాడు? ఈ లరికని తెచ్చుకున్నావు కదా చిన్నాళ్ళున్నాయి. ఇక ఆయన ఇంట్లో ఆయన నచ్చి పడతాడు. నిన్ను అక్కడ ఒక్కదాన్ని వదిలేస్తే ఎలా? నో ప్రాబ్లం. అక్కడ సరిత రాణి వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎందుకంత భయపడుతున్నావు? అవును, సరిత బాగానే చూసుకుంటుంది. ఇప్పుడు ప్రియాంక వచ్చాక తనకి ఏం చెప్తారో అల్లుడి గురించి మీరే చెప్పాలి. ఆడా ఆయన మోకారికి అవురా చెప్తావురా? ఇంట్లో అమ్మ పెద్దది. అమ్మ చెప్తే బాగుంటుంది. నేను చెప్పను. చందన, భయపడకు. ఇది మా ఇల్లు. మా ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది. అటేం చూస్తున్నా? మా ఇల్లు ఇటువైపు ఉంది. ఎంత పెద్దగా ఉంటుందో చూడు. అవును, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇలాంటి ఇల్లుని దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. రా.
ప్రియాంక, నేను మిమ్మల్ని ప్రియాంక అని పిలవచ్చా? పిలవచ్చు. నేను నిన్ను చందన అని పిలవట్లేదా? అలాగే ఇది కూడా. చూడు చందన, మన ఇద్దరిని వాడు మోసం చేశాడు. నువ్వు వాడి మాటలు అస్సలు నమ్మొద్దు. నీ కొడుకుని చూసుకుంటానని మాయ మాటలు కూడా చెప్పొచ్చు. అస్సలు నమ్మొద్దు. నమ్మను. మనం ఎలాగైనా చేసి వాడిని జైల్లో వేద్దాం. అక్క, ఏంట్రా? ఏం లేదు. మనం ఇప్పుడు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్దాం? ఇప్పుడే ఏం చెప్పొద్దు వదినా. చెప్పు బంటి. చందన గురించి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పొద్దు. ఉమ్, చందన ఇక్కడ ఉందనే విషయం తెలిస్తే వాడు ఇక్కడికి రాడు. అందుకే వదినా ఇంటికి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు చందన గురించి ఎవరికి తెలియడానికి వీల్లేదు. సరే బంటి, నేను ఎవరికి చెప్పను. చందన నా ఫ్రెండ్ అని చెప్తాను. సరేనా? థ్యాంక్స్ ప్రియాంక. ఈ ఐడియా చాలా బాగుంది వదినా. చందనని మీ ఫ్రెండ్ అనే పరిచయం చేయించు. వాడు ఏ క్షణాన వస్తాడో తెలీదు. వచ్చాక వాడి సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక నాగార్జున గురించి ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చెప్దాం? వాడొక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని చెప్పాలి. అవును, ఖచ్చితంగా చెప్పాలి. వాణ్ణి మేము ఊరికనే విడిచిపెట్టాము. వెరీ గుడ్ చందన, యూఆర్ అమేజింగ్. మా అక్కకి మేమంతా సపోర్ట్ ఉన్నాం. డబ్బు, పలుకుబడి, మా సపోర్ట్ అన్నీ ఉన్నాయి. నీకు అవేమీ లేకున్నా కూడా నువ్వు ఇలా ఎదురు నిలుస్తున్నావు చూడు, నాకు అది చాలా నచ్చింది చందన. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. బంటి, మీనాక్షితో మళ్ళీ మాట్లాడావా? ఏమంది? అక్కడే ఉంటానందా? ఉంటుందట బావా. ఉండనివ్వండి, తన ఇష్టం. ఓకే, పదండి లోపలికి. ఇద్దరు తోడుకోడళ్ళు ఒక దగ్గర ఏరిండ్రా ఇక. కూర్చోవే మిన్ను. నువ్వు కూర్చో అక్క. అవునే మీనాక్షి, నా కొడుకునేమో ఇల్లరికం పట్టుకపోయాడు. నా కోడలు నువ్వేమో ఇక్కచ్చినావా అని అత్త దగ్గరికి. నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. ఏమైందే నీకు? నా కొడుకుని ఇడిచిపెట్టి ఒక్క రోజు కూడా ఉండకపోదు. ఇప్పుడు గట్టి ఇడిచిపెట్టి వచ్చినావేందే? అన్నట్టు పంపించినావు, నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఎన్నిసార్లు అంటారు అత్తమ్మ? దానికి ఇక్కడనే ఉండాలని ఉందట. ఉండనివ్వండి. నీకు కూడా మంచి టైం పాస్ అవుతుంది నీ చెల్లెతోటి. ఆగలేవే ఇక. నీ చెల్లెకు కొడుకు బిడ్డన ఊడతారు ఇక. అప్పుడేనా అత్తయ్య? ఇంకెప్పుడే? మళ్ళా స్టార్ట్ చేసిండా? అయ్యో అట్టి అనద్దావే. నా కోడలు అడుగుతాన్నా. అయితే ఏంది? జ్యోతి, చాయ్ పెట్టే. అగా చూడు వచ్చిండు మీ మామ. ఆగో, ఏమైందా నీకు? ఇద్దరు కోడళ్ళు గిడ ఊసంగా అలాగే ఎప్పుడట గాని జ్యోతి సాయి పెట్టి అని నాకు చెప్పబడుతుంది. మంచిగా ఉన్నది సాంబరం. ఏమైందే ఇప్పుడు? నువ్వు పెడితే ఏమైతుంది? ఇడ ఎంత కింద మీద మీద కింద అయిందో తెలుసానయ్య నీకు? ఏమైంది? ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అయ్యో మంచికెక్కడిది. సరిగ్గా చెప్పే మామయ్యకు. మా చెల్లెలు చందన ఉంది కదా మామయ్య. అవును, వాళ్ళందరూ ఎక్కడ కనిపించట్లేదు. చిన్నోడు కూడా లేడు. చందన కొడుకు? చందనకు కొడుకు పడుకున్నాడు మామయ్య. ఇక్కడనే ఉంచి పోయింది ఇక పంచాయతీ తెలుసుకోవడానికి. పంచాయతా? ఏం పంచాయతీ? ఎక్కడికి వెళ్ళింది? ఒక్కతే వెళ్ళడం ఏంటి? ఒక్కటి కాదయ్యా, ఆ సురేష్ బాబు, మన బంటిగాడు, ప్రియాంక కూడా వచ్చింది. అందరు తీసుకొని పోయిండు. మా చెల్లె మీనాక్షి హస్బెండ్ మోసం చేశాడు మావయ్య. మోసమా? అంటే? వాడికి ఇంకొక భార్య ఉంది. చందనక హస్బెండ్ మోసగాడా? ఇద్దరు భార్యలు ఉన్నారా? మంచివాడు కాదా? అయితే ఇక సురేష్ వాళ్ళతో ఎందుకు పోయింది పిల్ల? మన లాయరమ్మ ఉన్నది కదా ఇంట్లో, మీ అత్తమ్మ. ఏదోటి చేస్తుండే. మా చెత్త ఎన్నడన్నా ప్రాక్టీస్ చేయించుతానేమో నాకు ఇంత గుర్తుంటది, అలవాటు అవుతుంది. ఏళ్ళ తరబడి వంట చేసుకుంటా నీకు చాకరీ చేసుకుంటానే కూర్చుంటాయి. ఇక నాకే నుంచి అవుతుంది. చూసినావా సరితా? గిట్లా నేర్చుకోండి. మీరు కూడా మీ ఆయనలను గట్లా కంట్రోల్లో పెట్టుకోండి. ఆగో నేనేం కంట్రోల్ పెడితే? ఏ పెట్టలేవు గాని. అయితే ఈ చందన వాళ్ళతో ఎందుకు వెళ్ళింది? అవునే లాయరమ్మా. ఏమో నాకేం తెలుసు. రాజేశ్వరి మళ్ళీ ఏం పంపించిందే? ఆంటీ వట్టి చేతులతో ఎప్పుడన్నా వచ్చిందా? వీళ్ళని రానిచ్చిందా? ఎప్పుడు ఏదో ఒకటి నింపుతానే ఉంటది మన ఇంట్లో సరుకులు. అబ్బాబా, సర్ద లేక సగమైన. దీని బాధ దీనికి. ఎక్కువ పంపుతుందని బాధనో లేకపోతే మరి సరైన బాధనో ఇంకేమన్నా బాధ ఉన్నదా మరి? ఓల తెరక మీతోటి మాట్లాడే బదులు చక్కగా పోయి పడుకున్నా నయం. సరితా? సరే.
అగో నీ దోస్తు రాని వచ్చింది పో అమ్మా. ఏం చేస్తున్నావే? బ్రేక్ఫాస్ట్ అయిందా తల్లి? అయింది అంకుల్. ఆగో మా మీనాక్షి వచ్చింది. మీనాక్షి మీనాక్షిని బాగా ఇచ్చేస్తాను అని అది మొదలు రానిటికే పోయొచ్చింది. అవునా మీనాక్షి? అవును మావయ్య, హనీని చూడాలనిపించింది. మేము మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్లే ముందు చూసానంటే ఇంతవరకు చూడలేదు దాన్ని. హనీ అంటే ఎవరు? మా సురేష్ అన్నయ్య వాళ్ళ కూతురు అంకుల్. సురేష్ అన్నయ్య స్వప్న వాళ్ళ కూతురు. ఓహోహో స్వప్న అంటే గుర్తొచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ బిజీగా ఉండాలి. ఖాళీగా అస్సలు కూర్చోవద్దు. ఖాళీగా ఉంటే ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడే చెండాలంగా ఉండిపోతుంది. పాపం రాణి ఒక్కతే ఎంతకని చేస్తుంది. అందరూ హెల్ప్ చేయాలి కదా. చేస్తారా? ఉమ్, చేస్తాము. అమ్మ రాణి కూర్చో తల్లి. చావే కాసేపు కూర్చో, మా అత్త ఊకుంటాదే. రాకపోతే ఏం చేస్తుంది? దా కూర్చో. అయితే ఇప్పుడు నేను ఏదో టాపిక్ గురించి చెప్తాను. చందన చాలా హ్యాపీగా ఉంది అత్త. ముఖ్యంగా ఇక్కడికి రాగానే సురేష్ ఫోన్ చేశాడు. మళ్ళీ నైట్ కాల్ చేస్తానన్నాడు. హనీని కూడా చూస్తాడంట. అయిపోయి కోపం తగ్గిపోయింది అట్నావే మీ ఆయనకు? మరి ఇప్పటికైనా మంచిగా ఉండే ఉంటావా లేదా? ఉంటా. నాకు వంటలు నేర్పిస్తావా అత్త? బాగా నేర్పిస్తానే. నేర్పిస్తా గాని ఇవన్నీ నేర్చుకున్నా చూసి నేర్చుకున్నాడు అయితే కాదు. నువ్వు కూడా చెయ్యాలి. నువ్వు కూడా చేస్తేనే నీకు అర్థమవుతుంది. చేయంగా మెల్లగా అదే వస్తుంది. అంటే నేను ఇప్పటి నుంచే నేర్చుకోవాలా? నీ ఇష్టమే. కొందరికి ఒకసారి, కొందరికి 2 సార్లు అట్లా చెప్తేనే అర్థమవుతుంది. ఇక నువ్వు ఏ కేటగిరీల కిందకి వస్తావో అది ఎంచుకో. అదేనమ్మా. చెప్పే. వదినా, నువ్వు ఒక కుక్కని పెంచుకోవచ్చు కదా. కుక్కనా? కుక్క దేనికే? నీ మొక్క మండ. ఊరికనే టైం పాస్. టైం పాసులు గీం పాసులు లేవు ఇప్పటి నుంచి. నాకు మీ అన్నయ్యకే వండి పెట్టాడు శాత కాదంటే ఇంకా నేను కుక్కను పెంచుకున్నా. దానికి తానం పోయాలి, తినిపియాలి, దొడ్డి గడగాలి. ఇవన్నీ పనులు పడైతే నాతో అసలుకే కాదు. నువ్వు తెచ్చుకో కదా వదినా, నేను చూసుకుంటా. అక్కడ ఇంట్లోకి అయితే అనసూయ రానివ్వదు. ఇక్కడ ఉంటే ఏం కాదు. ఆగో ఉన్నారా? ఏం చెప్తాండ్రు? ఎట్లెట్లో దారి మళ్ళీ వచ్చినావేంది? గిట్టు దిక్కు వచ్చినావు? నేను కావాల్సుకొని వచ్చినా గాని ఒక ముచ్చట చెప్పిపోదామని వచ్చిన. కూసోవే. ఏం ముచ్చట? మా కూసుంటా గాని కూసోడానికి ఏంది? మరేంది సంగతి? ఏమి లేదు. నేను గా సందాన్ ఉన్నది కదా, గా పిల్ల లవ్ల స్టోరీ చెప్పుదామని వచ్చిన నీకు. ఏం స్టోరీ? లవ్ల స్టోరీ. వామ్మో, చందన? చందనది లవ్ల స్టోరీ ఉన్నది ఒకటి, గది చెప్తా అని వచ్చిన. అసలు చందన ఎవరు? లవ్ స్టోరీ ఏంటి? నాకేం అర్థం అవ్వట్లేదు. అయ్యో నీకు తెలియదా పిల్ల? గిడిది కూసో. నీకు తెలంగాణలోకి చెప్దామని వచ్చిన. సో దోస్తులు చూసిండు కదా వీడియో. మరి పార్ట్ 1 లో అంతా ఇంట్రడక్షన్ ఉంటది. ఇక రేపటి నుంచి కథ మొదలైతది. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో అయితే ఖచ్చితంగా పెట్టుండ్రి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. పార్ట్ 1 క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కాబట్టి గట్లనే ఉంటది దోస్తులు. పార్ట్ 2 నుంచి స్టోరీ సూపర్ ఉంటది. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిగా మళ్ళా రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం దోస్తులు. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.